హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు డ్రీమ్ వెజ్ ఫుడ్. ఇవాళ వచ్చేసి పెసరట్టు చేసుకుందాము. ఇది వచ్చేసి ఉప్మా పెసరట్టు అనమాట. సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. దీంట్లో కల్లం చట్నీ మాత్రం అద్భుతంగా ఉంటుందండి. ఆలస్యం చేయకుండా దీన్ని ఏ విధంగా చేసేసుకోవాలో చూసేద్దాము. ముందుగా ఇక్కడ వచ్చేసి నేను ఒక గ్లాసు పెసలు తీసుకున్నాను. అదేవిధంగా కొంచెము బియ్యం వేసుకున్నాను అనమాట. అంటే ఒక గ్లాసుకు ఒక పిరికడి బియ్యం వేసుకుంటే సరిపోతుంది. శుభ్రంగా కడిగే విధంగా నైట్ నానబెట్టి తీసేసుకోవాలి. తర్వాత వచ్చేసి తెల్లవారిన తర్వాత కొద్దిగా బెల్లము, అదేవిధంగా చింతపండు, ఇది వచ్చేసి అల్లం చట్నీ చేసుకోవడానికి నీళ్ళు పోసుకొని నానబెట్టుకోవాలి. తర్వాత అల్లంను బాగా శుభ్రంగా కడిగేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను. కడాయిలో కాస్త నూనె వేసుకొని శనగబ్యాళ్ళు, కొద్దిగా మినప్పాయలు వేసుకోవాలి. ఇందులోనే ఒక 10 దాకా మెంతులు కూడా వేసుకున్నాను. ఇవి కాస్త దోరగా వేగిన తర్వాత ఇందులో వచ్చేసి అల్లం కట్ చేసి తీసుకున్నాం కదా, ఆ ముక్కలు కూడా వేసేసుకుందాము. అల్లం ముక్కలు సన్నగా కట్ చేసుకొని ఇందులో బాగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకు బాగా ఫ్లేవర్ అనేది బాగా వస్తుంది. తర్వాత ఎండుమిరపకాయలు ఈ విధంగా తుంచి వేసుకున్నాను. దాని తర్వాత నేను ముందుగా నానబెట్టుకున్నటువంటి చింతపండు, బెల్లం ఉంది కదా, దాన్ని నీళ్ళతో సహా కడాయిలో వేసేసుకోవాలి. ఇది బాగా మగ్గనిచ్చుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మగ్గితే చాలు. అంటే నీళ్ళు అనేది కాస్త ఎమికాలి. అప్పుడు వచ్చేసి ఇందులో కాస్త కరివేపాకు వేసుకొని ఒక 2 సెకండ్లు అట్లా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. తర్వాత వచ్చేసి నానబెట్టి తీసుకున్నాం కదా పెసలు, ఇది వచ్చేసి గ్రైండ్ చేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి గ్రైండర్లో వేసుకుంటున్నాను. గ్రైండర్ లేని వారు మిక్సీ కూడా వేసుకోవచ్చు. మొత్తానికి మెత్తగా చేసుకుంటే చాలు. ఇది వచ్చేసి పెసలు వచ్చేసి ఇక్కడ నేను పొట్టుతో వేస్తున్నాను కదా, మనకు పొట్టుతో వేసుకుంటే కన్నా పెసరట్టు అనేది చాలా బాగుంటుంది. అంటే హెల్త్కి కూడా చాలా మంచిదే కదా పెసలతో చేసుకుంటే కన్నా. ఇది బాగా మెత్తగా గ్రైండ్ అయిన తర్వాత పక్కకు తీసేసుకున్నాను. తర్వాత చల్లారినటువంటి అల్లము ఇందులో వచ్చేసి మిక్సీకి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చల్లారిన తర్వాత మాత్రమే వేసుకుంటే కన్నా బాగా మెత్తగా గ్రైండ్ అవుతుంది. తగినంత ఉప్పు కూడా వేసేసుకున్నాను. ఈ విధంగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. ఇది వచ్చేసి కాస్త పోపు పెట్టి తీసుకున్నాను. కొద్దిగా ఆయిలు, అదేవిధంగా పోపు దినుసులు, కొద్దిగా ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకొని పోపు పెట్టేసుకుంటే సరిపోతుంది. ఈ అల్లం చట్నీకి పోపు చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి కాస్త తీయగా పుల్లగా సూపర్గా ఉంటుందన్నమాట. తర్వాత ఉప్మా పెసరట్టు కదా, అందుకే ఉప్మా కూడా రెడీ చేసేసుకుందాము. కడాయిలో కాస్త నూనె పోసుకొని ఇందులో వచ్చేసి ఆవాలు వేసుకున్నాను. శనగబ్యాళ్ళు వచ్చేసి మన ఇష్టము, వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఉప్మాకైతే వేసుకుంటాము. ఇది పెసరట్టు లోపల పెట్టేది కాబట్టి వేసుకోకుండా పర్లేదు. తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి, టమాటో, కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకున్నాను. తర్వాత నీళ్లు పోసుకోవాలి. ఇది వచ్చేసి నార్మల్ ఉప్మాకు వేసుకునే నీళ్ళ కన్నా దోశలో ఉప్మా పెట్టుకొని వేసుకోవడానికి నీళ్లు కాస్త ఎక్కువగా వేసుకోవాలి. అంటే ఒక గ్లాసు రవ్వకు వచ్చేసి ఒక 4 గ్లాసులు రవ్వ నీళ్లు పోసుకుంటే సరిపోతుంది. ఈ రవ్వ వచ్చేసి బొంబాయి రవ్వ తీసుకోవాలి. అప్పుడే మనకు ఉప్మా పెసరట్టు అనేది బాగుంటుంది. ఉప్మా కూడా సాఫ్ట్గా చాలా బాగా వస్తుంది అనమాట. ఈ విధంగా మూత పెట్టేసుకొని మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఈ విధంగా జారుగా ఉంటుంది, సరిపోతుంది అనమాట. ఇప్పుడు వచ్చేసి పెన్నం పెట్టుకొని దోశ వేసుకుందాము. ఈ విధంగా నీళ్ళు చిలకరించుకొని శుభ్రం చేసుకున్న తర్వాత పెసరట్టు పిండి కూడా ఇంతలో వేసేసుకున్నాను. ఇది వచ్చేసి పొట్టు పెసరతో వేసుకున్నాం కదా, అందుకే కాస్త నిదానంగా నెరుపుకుంటే సరిపోతుంది దోశ అనేది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందన్నమాట. చూడండి, ఈ విధంగా వేసేసుకున్నాను. తర్వాత ఇది బాగా ఒక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకుంటే కన్నా బాగా ఎర్రగా కాలుతుంది. తర్వాత ఉప్మా చేసుకున్న కదా అందరూ కూడా పెట్టేసుకుందాము. ఈ విధంగా ఉప్మా పెట్టేసుకోవచ్చు, లేదా ఒక సైడ్ స్ప్రెడ్ చేసుకున్నా కానీ సరిపోతుంది. దాని తర్వాత దీనిపైన వచ్చేసి కాస్త నెయ్యి కన్నా వేసుకొని కాల్చుకుంటే కన్నా చాలా అంటే చాలా బాగుంటుంది. ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి, నెయ్యితో దోశ చేసుకోవడము. తర్వాత మర్చేసుకుందాము. ఇంతే అండి, పెసరట్టు ఉప్మా రెడీ అయిపోయింది. చాలా సూపర్ అండి సూపర్ ఉంటుంది. బ్రేక్ఫాస్ట్ కానీ డిన్నర్కి కానీ మీరు కూడా ఒకసారి విధంగా ట్రై చేసి చూడండి. ఉప్మా పెసరట్టు అల్లం పచ్చడితో తింటే కన్నా అబ్బా అద్భుతంగా ఉంటుందన్నమాట. మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. ఉప్మా పెసరట్టు మా ఇంట్లో అందరూ చాలా ఇష్టంగా తిన్నారు. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.